నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి కనగిరి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆర్ఐ విఆర్ఓలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు 4 నెలల క్రితం మండలంలోని పునుగోడుకు చెందిన వి మహేష్ వారి కుటుంబ సభ్యులు వారసత్వ భూమి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు ఆ క్రమంలో భూమి మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు భారీగా లంచం డిమాండ్ చేసి ఇబ్బందులు పెట్టారు దీనిపై ఈ నెల 4న పునుగోడులో జరిగిన రెవెన్యూ సదస్సులో భూమి మ్యూటేషన్ కోసం తమ వద్ద భారీగా నగదు లంచంగా డిమాండ్ చేసి తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ తహసీల్దార్ సిహెచ్ అశోక్ కుమార్ రెడ్డి విఆర్ఓ రాధా ఆర్ఐ పురుషోత్తం రెడ్డిలపై పునుగోడు రైతులు వి మహేష్ కుటుంబ సభ్యులు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడమే కాక లంచం డిమాండ్ చేసినట్లు ఉన్న ఫోన్ రికార్డింగ్ ఆడియో సంభాషణను కలెక్టర్కు వినిపించారు దీంతో ఆరోపణలపై కలెక్టర్ విచారణకు ఆదేశించి ప్రత్యేక అధికారులను నియమించారు భూమి మ్యూటేషన్ కోసం అర్జీదారుని నుండి లంచం డిమాండ్ చేసినట్లు అతని పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విచారణ అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చి ఉన్నతాధికారులకు నివేదించారు ఆ నివేదిక ఆధారంగా తహసీల్దార్ ఆర్ఐ విఆర్ఓలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు ముందు పీఓటీ కింద వారికి నోటీస్ ఇవ్వాలని పెట్టి ఉన్నారు ఎవరు ఇచ్చారు మిమ్మల్ని పీఓటీ ఇద్దరికి ఇస్తామని ఫ్రీ హోల్డ్ చేసి ఇప్పుడు ఎవరికి అమ్మేశారు ఎవరు అమ్మారు భర్త ఎవరు మీ ఆన్లైన్లో పేరు ఉన్నవారా వేరెవరైనా ఆన్లైన్లో ఉన్నారా ఇది నాన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా రిజిస్ట్రేషన్ కేసు కింద పెట్టాలి ఇప్పుడు అన్రిజిస్టర్డ్ వాటిలో నాట్ ఇన్ అకార్డెన్స్ మీరు అక్కడ ఉన్నారు పొలంలో ఉన్నారు కానీ దీని మీద వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు ఎవరికైతే ముందు పాత వాళ్ళకి ఇచ్చి ఉన్నారు వారికి క్యాన్సిల్ చేసే తప్ప మీకు ఇవ్వలేము అర్థమైందా అది చట్టపరంగా అయితే వారు క్యాన్సిల్ చేసి మరి మీరు అక్కడ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొత్తగా పెట్టే అసైన్మెంట్ పెట్టి మీకు ఇవ్వగలుగుతాం కలిసినప్పుడు ఎంఆర్ఓ గారి గురించి చెప్పాను మేడం వాళ్ళు క్యాన్సర్ చేయని కూడా అసలు కాదు వాళ్ళు పోసి ఇది ఎస్సీలు అక్కడ చేసుకుంటున్నారు కాబట్టి వేరే చేయమంటే ఇంకా అది రాజకీయం ఏమో మాకు అయితే సమాధానం చేస్తారు ఎన్ఆర్మెంట్ 2 సార్లు ఇతరులు 22 మాకు ఇచ్చారు అది మేడం పరిస్థితి మేము హక్కు కల్పించాలని చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయి తెలిసింది చేసుకోమంటే చేసుకుంటా చదువులేదు తెచ్చుకోవటానికి నేను చదువుకుంటే కనీసం లాస్ట్ టైం ఎన్రోల్మెంట్ ఇచ్చారు అంతే ఇంతకుముందు అప్లై చేస్తున్నాం కానీ మాకు సమాధానం చెప్తాను ఎంఆర్ ఆఫీస్లో వారు అర్హులు కాదు వారి ఫీల్డ్లో కూడా లేదని క్యాన్సిల్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఇప్పుడు ఉన్నారో సాగు చేసుకుంటున్నారో పీపుల్ వారికి ఇవ్వాలని అది క్యాన్సిల్ చేసి మీకు మళ్ళీ ఇవ్వాలి దానికి చర్యలు తీసుకుంటాము ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్ఆర్ఎల్ఎం అధికారి ఉషారాణి చెంచు గిరిజనులకు సూచించారు చిలకచెర్ల ఎర్రగూడెం బోడుపాలెల్లో ఎన్ఆర్ఎల్ఎం అధికారులు పర్యటించారు చెంచు గిరిజన మహిళలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉషారాణి మాట్లాడుతూ పిల్లలను బడికి పంపి చదివించాలని అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు గిరిజన అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్ ఉన్నతి డైరెక్టర్ రాజప్రతాప్ అధికారులు వాల్మీకి బాలసుబ్రహ్మణ్యం డి దానం పోలయ్య ఇందిర తదితరులు పాల్గొన్నారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాలను మనము కనుక్కుందాము అనే దానికోసం రావడం జరిగింది అంటే మనసులో ఒకటి ఏంటంటే ఉన్న మీ అందరితో మాట్లాడితే మీ అందరి ఆలోచనలు సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మిమ్మల్ని కొద్దిగా పైకి తీసుకురావడానికి ఏం చేయడానికి అవకాశం ఉంది అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి రావడం జరిగింది అంటే ఇప్పుడే మేడం మాకేమైనా ఇచ్చేస్తారా అంటే అట్లేమీ మనం ఇవ్వడానికి రాలేదు
సో ఒకటి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇతరుల మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్లు మీరు ఒక గౌరవంగా జీవించే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి అనేది ఆలోచన. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు పోయి మనము వేరే ఎవరినైనా కూడా అడిగామనుకో, ఎవరినైనా అడిగేటప్పుడు మన చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? మనం ఇచ్చేటప్పుడు మనం అడిగేటప్పుడు ఎలా ఉంటుంది మన చెయ్యి? ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారు? ఇలా ఇస్తారు కదా. మన చెయ్యి ఎక్కడ ఉంది? సో మనం ఇలా ఉండాలా, ఇలా ఉండాలా? ఎలా ఉండాలి? మనం ఇచ్చేలాగా ఉండాలి. ఇలా మనం కిందకు ఉండకూడదు కదా. అది మనం అంటే నలుగురిలో తలెత్తుకొని గౌరవంగా ఉండే విధంగా ఎలా చేయాలి అనే దానిపైన రావడం జరిగింది. నేను ఇందాక నుంచి హెడ్ మాస్టర్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. నాకు వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏమంటే మిమ్మల్ని ముఖ్యంగా వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసినానికైతే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పనిలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. చాలా సంవత్సరాల ముందు ఇంత దూరం వచ్చి అందరినీ చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చే ప్రకాశం జిల్లా ప్రయాణికుల కోసం 242 బస్సులను నడుపుతున్నట్లు ప్రకాశం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. 9 నుండి సంక్రాంతి సెలవులు కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్ఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి సెలవులకు 8వ తేదీ రాత్రి నుండి ఒంగోలుకు ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని, రిజర్వేషన్ ఆన్లైన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్ఎం తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 140 కొత్త బస్సులు వచ్చాయని పేర్కొన్నారు. బెంగళూరు నుండి 12, చెన్నై నుండి 10 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఇంతకంటే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తదనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలని వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రానుపోను రిజర్వేషన్ చేయించుకునే వారికి 10% రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను నమ్ముకొని భారీగా డబ్బులు పోగొట్టుకోకుండా ముందుగానే ఆర్టీసీలో రిజర్వేషన్ చేయించుకోవాలని కోరారు. ప్రకాశం రీజియన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఈ ప్రాంతంలో నెల్లూరు కానీ లేకపోతే పక్కనున్న గుంటూరుకి ఎవరికీ లేనంతగా ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డౌన్ ట్రాఫిక్ ఇప్పుడంతా క్లియర్ చేయాల్సింది, డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. సో ముందుగా మనం బస్సులు పంపించి అక్కడ ఆ పండగ రోజులు ముఖ్యమైన రోజులను ఐడెంటిఫై చేస్తాం. అందులో 9, 10, 11, 12, 13 వరకు కూడా ఈ డౌన్ ట్రాఫిక్ ఉంటుంది. దానికోసమనే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్సైజ్ అంతా కూడా సుమారుగా దాన్ని ఉద్దేశించుకొని ఈసారి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే సెకండ్ సాటర్డే సండే ఫాలోడ్గా వచ్చినాయి. ఏది భోగి కానీ సంక్రాంతి తర్వాత కనుమ. సో ఇది ఒక మంచి అవకాశం. స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ 5 రోజుల దాకా హాలిడేస్ ఉన్నాయి. సో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా జనరల్గా ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి ఎక్కువ మంది వస్తారు, ఫ్రైడే నైట్కే వస్తారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎప్పటిలాగానే సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళంతా ఫ్రైడే అంటే సెకండ్ సాటర్డే రోజు కూడా బాగా ఎక్కువ ఉండొచ్చు సెకండ్ సాటర్డే. సో ఓవరాల్గా ఈ ఏడాది ఏంటంటే 242 బస్సులు హైదరాబాద్కి డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు డౌన్ రిజర్వేషన్స్ అవుతున్నాయి. మళ్ళా పెరిగిన అవసరాన్ని అంటే ఇంకా డిమాండ్ ఉంటే మరికొన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే వీఆర్ ప్రిపేర్డ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్తోనే అన్ని సర్వీసులు ఎగ్జిస్టింగ్ కావచ్చు, లేకపోతే మేము పెట్టే స్పెషల్ సర్వీస్ కానీ ఏర్పాటు చేసుకుంటాం. ఎప్పటిలాగే ఈసారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఆపరేట్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఒక ఇదేంటంటే ఇండికేషన్ సుమారుగా మనకి 110 కొత్త బస్సులు ఆర్టీసీ వచ్చాయి. అలాగే ఒక 29 బస్సులు హైర్ బస్సులు కొత్తగా మారటం జరిగింది. అంటే పాత బండ్లు తీసి కొత్త బండ్లు పెట్టడం జరిగింది. సో ఈ రకంగా చూసినా కూడా ఇంకా 140 బస్సుల దాకా జిల్లాకి బస్సులు వచ్చాయి. సో ఇది ఒక మంచి అవకాశం. అన్నీ ఆల్మోస్ట్ 30-40% బస్సెస్ మాకు రీప్లేస్ అయిపోయాయి.
మరీ ముఖ్యంగా ఒంగోలు డివిజన్, ప్రకాశం రీజన్ ఏ రకమైనటువంటి స్పర్ట్ వచ్చినా కూడా దాన్ని మీట్ అవ్వడానికి కోసం డిపోలందరినీ కూడా తయారు చేస్తున్నాం. అలాగే వీటికి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్ అంటే రాయితీలు ఏవైతే ఇస్తున్నామో అది ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ ప్రవేశపెట్టినటువంటి స్లీపర్లు కావచ్చు, లేకపోతే ఏసీ బస్సులు, అలాగే ఇందిరా కూడా సుమారుగా ఒక జిల్లాకి 6 బస్సుల దాకా రావటం జరిగింది రీప్లేస్మెంట్లో. తర్వాత ఓవరాల్గా అనేది పండగ తర్వాత కనుమ నుంచి మేము రిటర్న్ ట్రాఫిక్ కూడా ఫోకస్ చేస్తాం. ఈసారి కొంచెం ప్లాన్డ్గా చేసుకోవడానికి మెయింటెనెన్స్ కూడా సులువుగా ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త బస్సులే తిరుగుతూ ఉంటాయి కాబట్టి. తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి రిజర్వేషన్స్. అలాగే రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము ఇంకా ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఒంగోలు నగరపాలక సంస్థలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై 90% పనులు పూర్తయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ డిమాండ్ చేశారు. చింతల వద్ద నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరువవుతున్న టిట్కో ఇళ్లను కాంగ్రెస్ పార్టీ బృందం పరిశీలించింది. రాజకీయ కక్ష సాధింపులతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని గౌస్ విమర్శించారు. టిట్కో ఇళ్లు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంటనే టిట్కో ఇళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుని లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, ఉంగరాల శ్రీనివాసరావు, దాసరి రవి, గిడ్యోన్, మహేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి దాదాపు 90% పూర్తి చేసి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతో నిర్వీర్యం చేసే విధంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వదిలివేసిన టిట్కో ఇళ్ళ దగ్గరికి మేము ఈరోజు సందర్శనకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వస్తే మరి అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, కళ్ళు మూసుకున్నారో కళ్ళు తెరుచుకున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడికి వచ్చి చూస్తే అడవిలో ఉన్నామో ఇళ్ళ మధ్యలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఇళ్ళ మధ్యలో చూస్తుంటే చెరువుల మధ్యలో ఇల్లు ఉన్నాయో ఇళ్ళ మధ్యలో చెరువు ఉందో అర్థం కాని పరిస్థితి. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ప్రజల జీవితాలు చెలగాట వాడుతూ ఈరోజు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నాయో దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఈ టిట్కో ఇల్లు. చుట్టుపక్కల చూసినట్టయితే క్యూరింగ్ లేని గృహాలు, ఇనుము బయటపడుతున్న గృహాలు, మర్రి చెట్లు బయటకు వస్తున్న గృహాలు, ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితి. దగ్గర 3 లక్షల రూపాయలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇస్తున్న 3 లక్షల రూపాయల ధనం, లబ్ధిదారుని వాటా, లబ్ధిదారులు బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణం, ఇవన్నీ కలిస్తేనే ఇల్లు ఈరోజు. మరి ఇంత ధనాన్ని వృధా చేస్తున్నారు. లబ్ధిదారులు 20 కోట్ల రూపాయలు వాళ్ళ వాటా కింద డబ్బులు కట్టారు ప్రభుత్వానికి. దాదాపు చాలామంది ఇల్లు లేటుగా ఇవ్వలేకపోవడం వల్ల డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఇంకా కొంతమంది దగ్గర 10 కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వం దగ్గరే ఆగిపోయింది. వాటిని కూడా ఇమీడియట్ రిలీజ్ చేసి వారిని కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని చెప్పి అతి త్వరలో కనీసం 1-2 నెలల్లో ఈ పనులు స్టార్ట్ చేసి త్వరగా లబ్ధిదారులు కేటాయించకపోతే లబ్ధిదారులు అందరితో కలిసి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము. రాబోయే రోజుల్లో దీని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగ కార్యక్రమాల కింద ఈ టిట్కో ఇళ్లను సందర్శించడం జరిగింది. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మీరు సొంతంగా డబ్బులు కట్టి మీ పేరు మీదుగా బ్యాంకు లోన్ తీసుకొని ప్రభుత్వం ఇక్కడ నిర్మించి 90% పని పూర్తయిపోయి మీరందరూ కూడా బ్యాంకులు అప్పుదారులుగా మిగిలిన మీరు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరందరూ కూడా టిట్కో ఇళ్ళు ఎవరైతే దరఖాస్తులు పెట్టారో వాళ్ళందరూ ముందరకు వస్తే కాంగ్రెస్ పార్టీ మీ ముందుండి ప్రభుత్వాన్ని నిలదీసి మీకు ఇళ్ళు లబ్ధి చేరే విధంగా మేము పోరాటం చేస్తామని. అలాగే
విజ్ఞానం పెంచుకొని ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు మరిన్ని లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సికింద్రాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవం 2025 విజ్ఞాన యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నుండి వెళ్తున్న రైతులతో కూడిన బస్సుకు మంగళవారం రాత్రి ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు జిల్లా నుండి మొత్తం 70 మంది రైతులు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. వీరు 2 బస్సుల్లో తరలి వెళ్తున్నారని, ఒక బస్సు మార్కాపురంలో బయలుదేరి ఎర్రగొండపాలెం మీదుగా వెళ్తుందని, మరో బస్సు ఒంగోలులో బయలుదేరి అద్దంకి మీదుగా వెళ్తుందని తెలిపారు. అద్దంకి మీదుగా వెళ్తున్న బస్సుకు ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి రైతులకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్, రామ్మోహన్ రావు, ఆత్మ డిపిడి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి ఇంటర్స్టేట్ మనకి ఆత్మ తరఫున ఎక్స్పోజర్ విజిట్ కింద మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి 2 బస్సులకి ఒక 70 మెంబర్స్ని అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఆత్మ తరఫున మన కమిషనరేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ తరఫున రైతులందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 బస్సుల్లో కూడా ఒక బస్సు మనకి మార్కాపురంలో స్టార్ట్ అవుతుందండి. ఈరోజు రాత్రి 8-8:30 కల్లా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఒంగోలులో మనకి ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు తమీం అన్సారియా ఐఏఎస్ గారి చేతుల మీదుగా మనం జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంజిపాడు, అదేవిధంగా కొత్తపట్నం, మనకి ఈ దర్శి నుంచి రైతుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ముండ్లమూరు వీళ్ళందరినీ కూడా తీసుకొని మనం హైదరాబాద్లో ఉన్నటువంటి బొల్లారం దగ్గర మనకి ఈ అగ్రికల్చర్లో సంబంధించి మరియు అదేవిధంగా ముఖ్యంగా ఈ హార్టికల్చర్ ఫ్రూట్ అండ్ ఫ్లోరీ అంటే పుష్పాలు ఫ్లవర్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంది. దానికి ఎక్స్పోజర్ విజిట్ కింద రైతులు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రైతులందరూ కూడా ఈ పండ్ల తోటలు ఎక్కువగా సాగు చేసేటటువంటి మండలాల నుంచే రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. మార్కాపురం అదేవిధంగా ఎర్రగొండపాలెంలో మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తారు కాబట్టి మనకి న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూడా రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. 70 మంది రైతుల్ని కూడా ఈరోజు రాత్రి ఇక్కడ నుంచి బస్సులో పంపడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ ఆత్మ వారి సౌజన్యంతో హార్టికల్చర్ మరియు ఫ్లోరికల్చర్ ఎక్స్పో అక్కడ మనకు బొలారంలో జరుగుతుంది. దానికి సంబంధించి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వివిధ ఉద్యాన పంటలు పండిస్తున్నటువంటి రైతుల్ని మనం ఐడెంటిఫై చేసి ఈ ఎక్స్పోకి పంపించడం జరుగుతుంది. వివిధ నూతన వంగడాల్ని అలాగే వివిధ నూతన పద్ధతుల్ని కూడా అక్కడ రైతులు నేర్చుకొని మన ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకొస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. ఈ యొక్క ఎక్స్పోజర్ విజిట్ అనేది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి ఎక్స్పోస్ని మన గవర్నమెంట్ వారు చాలా వినూత్న రీతిలో మొత్తం జాతీయ స్థాయిలో జరుగుతుంది. వాటిల్ని మన ఉద్యాన రైతాంగం చక్కగా వినియోగించుకుంటారని. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతాల్లో గురైన ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతాల్లో ఇటీవల తొలగించిన ఆక్రమణ తొలగింపు ప్రాంతంలో చేపట్టిన విస్తరణ పనులను ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. గతంలో ఉన్న బస్టాండ్ ప్రాంతంతో పాటు పోలీసు పెట్రోల్ బంకు ప్రాంతంలో చేపట్టాల్సిన పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పెట్రోల్ బంకు ప్రాంతంలో చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలిచిపోవడంతో డ్రైనేజీ వ్యవస్థను మార్పు చేసి కొత్తగా కాలువల నిర్మాణం చేపట్టేలా ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆక్రమణలకు గురైన 8 సెంట్ల స్థలాన్ని పూర్తి స్థాయిలో రోడ్డుగా మార్పు చేయడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలో ఆక్రమణలు, అడ్డంకులు పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని కమిషనర్ చెప్పారు. కమిషనర్ వెంట ఎంఈ, డిఈ పద్మజ, టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లు, ఆవుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ కొత్తపట్నం బస్టాండ్ దగ్గర గతంలో ఇక్కడ బస్టాండ్ ఉండేది ప్రజల సౌకర్యం కోసం. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిగి ఈ బస్టాండ్ ప్రాంతం అంతా చాలా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండడం చూసాము. సో దాంతో ఇక్కడ మా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడున్న ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించాము. దాదాపుగా 8 సెంట్ల స్థలం, సో దాదాపు 33 మీటర్సు, ఇటు 20 మీటర్సు, 8 సెంట్ల స్థలం ఏదైతే ఉందో దాన్ని రోడ్డుగా మారుస్తూ మరి ఇక్కడ బస్సులు ఆగడానికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూర్చోవడానికి బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రజల సౌకర్యార్థము. అందువల్ల త్వరలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. వితిన్ వీక్స్లో ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసి ప్రజలు ఉపయోగపడే విధంగా ఇక్కడ బస్ షెల్టరు, తర్వాత బస్సులు ఆగేదానికి ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అట్లాగే అటు సైడ్ కూడా ఆక్రమణలు తొలగించాము, దాన్ని కూడా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఎస్పీ గారితో మాట్లాడాం. వాళ్ళు కూడా అక్కడ వాటర్ ఆగకుండా డ్రైనేజీని కూడా త్వరలో ప్రక్షాళన చేయబోతున్నాం. సో దాన్ని కూడా నూతనంగా ఆ ప్రాంతాన్ని కూడా ప్రజల సౌకర్యం కోరుతాం విస్తరణ కూడా చేస్తున్నాం ఎస్పీ గారి సహకారంతో. దీనివల్ల కొత్తపట్నం బస్టాండ్ ఏరియా అంతా కూడా ప్రజల సౌకర్యం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వితిన్ వీక్స్లో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం. వేరే చోట ఏర్పాటు చేసుకునే అవకాశం ఏమన్నది ఏంటంటే వాళ్ళు కొత్తపట్నం ఆపోజిట్ సైడ్లో మనది ఉండేదంట ముందర, ఇప్పుడు దాన్ని మళ్ళీ దీనిలో తీసుకురావాలి యూసేజ్లోకి. అంతా డాక్టర్ గారు వాళ్ళు ఇచ్చారు, ఒకళ్ళిద్దరు. అంటే షిఫ్ట్ చేయాలంటే మా అఫీషియల్గానే వేరే పాత ప్లేస్ ఉంది కదా, అంత ముందర పెట్టి ఆపరేట్ చేశారు, ఆ ప్లేస్లో షిఫ్ట్ అవుతారు. సివిక్ కమ్యూనిటీస్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మనకు తీసేసి వాళ్ళదని కాదు, బట్ అవసరం ఉంది. బట్ వైడనింగ్లో మనం ఏమీ చేయలేం కదా, వాళ్ళకి కూడా అవసరం. ఆల్టర్నేట్ దాని ఎదురుగా ఉందన్నారు గతంలో, అదే ప్లేస్లోకి వెళ్లాల్సి వస్తుంది. భగవత్ సాక్షాత్కారం కోసం చేసే వ్రతాలలో జ్ఞాన దశ దాటి ప్రేమ దశకు చేరుకునే అత్యున్నత వ్రతం తిరుప్పావై వ్రతమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గీతా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం 24వ రోజుకు చేరుకుంది. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారికి హారతులు పట్టి గోవింద నామస్మరణ చేశారు. ముందుగా తిరుప్పావై పాసురాలను సామూహికంగా గానం చేశారు. గోష్ఠి నిర్వాహకురాలు దామచెల్ల ప్రసన్నకుమారి, అర్చకులు సుధాకర్, సాయి, రామకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమగుడధర గోవింద వరాహపోతి గోవింద గోపీజనుల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫల గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వావన భృరామ గోవింద బలరాంతన గోవింద. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీల కరపత్రాలను ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను జిల్లా రంగభూమి సంఘ ప్రతినిధులు తెలియజేశారు. 11వ తేదీ 2వ శనివారం సాయంత్రం 4 గంటల నుండి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయని, అనంతరం రాత్రి 7 గంటలకు బహుమతి ప్రదాన సభ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనువకొండ సుబ్బయ్య, సభ్యురాలు ఏల్చూరి అనంతలక్ష్మి, శేషారత్నం, వాకా సంజీవ్ రెడ్డి, దిగ్విజయ్, ఎంవివిపి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
మన ఒంగోలు నగరంలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయాల పోటీలు నిర్వహిస్తున్నటువంటి జిల్లా రంగభూమి కళాకారుల సంఘానికి అభినందనలు. మరి మన కళలు ఏవైతే ఉన్నాయో నాటక కళలు ఇలాంటివి అంతరించిపోకుండా ఇంకా వీటిని కొనసాగించేదానికి రంగభూమి కళాకారుల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అభినందనీయం. అందువల్ల వీరు నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఏకపాత్రాభినయాలలో వీరబాహు, సత్య, హరిశ్చంద్ర మరియు దుర్యోధన పాత్రలకు సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి. మరి ఈ పోటీలు 11వ తారీఖున ఈ నెల 11వ తారీఖున నిర్వహిస్తున్నారు. మరి ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కళాకారులు నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి వారికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 4,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు, మరి కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా పాల్గొని మన అంతరించిపోతున్నటువంటి ఈ నాటక కళారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారికి అభినందనలు తెలియజేస్తూ కళాకారులందరూ కూడా పాల్గొని వారి యొక్క కళల్ని ప్రదర్శించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో 91వ నెల జనవరి 2025 నెల కార్యక్రమాలు రేపు 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు వీరబాహుడు, హరిశ్చంద్ర, దుర్యోధన పాత్రలకు మాత్రమే పోటీలు జరుగుతాయి. అనంతరం 7 గంటలకు బహుమతి ప్రదాన సభ ఉంటుంది. ఈ సభకు మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు, పొడపాటి తేజస్వి వాళ్ళిద్దరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొని కళాకారులుగా విజేతలైనటువంటి కళాకారులకు బహుమతి ప్రదానం జరుగుతుంది. కాబట్టి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు, ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జనవరి 11వ తేదీన ఏకపాత్రాభినయ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ పోటీలు ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. మరి కళాకారులు ఎంతోమంది మాకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. కళలను ఆదరించండి, కళాకారులను ఆదరించండి. కళలను ఎప్పటికీ కూడా అంతరించిపోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత భావి భారత పౌరులుగా ముందు తరాల మీద కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి కళాకారుల్ని అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామ శివారుడ నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 17 మంది జూదరులను పట్టుకొని వారి నుండి 3,62,740 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వారిని టంగుటూరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. దాడిలో ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఓటమి ఎదురైనప్పుడు పిరికి వాళ్ళు మాత్రమే నా తలరాత ఇంతేనని అక్కడితో ఆగిపోతారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.